మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ హాజరయ్యారు. శివాజీని మహిళా కమిషన్ విచారించనుంది. శివాజీ చేసిన వ్యాఖ్యల వీడియోను కమిషన్ లీగల్ సెల్ ఇప్పటికే పరిశీలించింది. ఇటు తాను వాడిన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు కోరారు. తన స్టేట్మెంట్ కరెక్ట్, కానీ వాడిన పదాలు తప్పు అంటూ శివాజీ ప్రకటించారు. మరి శివాజీ మహిళా కమిషన్ ఎదుట ఎటువంటి వివరణ ఇస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. శివాజీ వ్యాఖ్యలకు సంబంధించి మహిళా కమిషన్ ముందు హాజరవుతున్నారు శివాజీ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, మహిళల వస్త్రాలపై వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ కొద్దిసేపటి క్రితం తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మహిళా కమిషన్ సీరియస్ అయిన నేపథ్యంలో అందుకు సంబంధించి అతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సారాంశాన్ని ఇప్పటికే అటు లీగల్ టీం కూడా పరిశీలించిన నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా కొద్ది రోజుల క్రితం తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన మహిళా కమిషన్ ఎదుట కూడా హాజరయ్యారు. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పెను దుమారం రేపినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తెలుగు ఇండస్ట్రీలోని పలువురు నటీమణులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో ఇక ఈ అంశానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొన్ని పదాలకు సంబంధించి కూడా తప్పుగా మాట్లాడినట్టుగా శివాజీ ఒప్పుకోవడం, తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కట్టుబడి ఉంటానంటూ కూడా చెప్పడం ప్రస్తుతానికి అయితే ఇటు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ కూడా అతడు మహిళల వస్త్రాల మీద అతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అలా మాట్లాడకూడదంటూ కూడా చెప్పింది. ఈ సంబంధించి అతడు చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని కూడా పూర్తిగా విన్న తర్వాత అందుకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నోటీసుల్లో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఇటు మహిళా కమిషన్ ఎదుట నేరేళ్ల శారద ఎదుట కూడా ఆయన హాజరై అందుకు సంబంధించి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్న సంబంధించిన సంజయ్కి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే అతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పెను దుమారం నేపడం, కొంతమంది అతడికి సంజయ్కి ఇచ్చుకుంటూ అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా క్షమాపణ చెప్పినా కానీ కేవలం కొన్ని పదాలు మాత్రమే తప్పులుగా దొరలే కానీ తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే చెప్పడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అతడు వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ కమిషన్ ముందు ఎలాంటి సంజయ్ తెచ్చుకోబోతున్నది కూడా హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో, ఎందుకంటే గతంలో చోటు చేసుకున్న మహిళలకు సంబంధించి కావచ్చు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కూడా చాలా త్వరగా రియాక్ట్ అవుతుంది తెలంగాణ మహిళా కమిషన్. అందుకు సంబంధించి తాజాగా ఇతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తెలుగు ఇండస్ట్రీ కాదు మహిళలకు సంబంధించి వస్త్రాలంకరణ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా సమాజంలో కొంత దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మహిళా కమిషన్ సీరియస్గా తీసుకొని అతన్ని విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి కమిషన్కి ఏ విధంగా అతడు సంజయ్ ఇచ్చుకుంటాడు, ఏ కారణంతో ఏ అంశాలను బేస్ చేసుకొని తను ఈ వ్యాఖ్యలు చేసిన అంశాలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అతడు విచారణకు హాజరయ్యారు. సుమారుగా దీనికి సంబంధించి అతడు 40 నిమిషాల నుంచి 1 గంట పాటు కూడా విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కమిషన్ ఎదుట మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి అంశాలను కమిషన్ ముందుంచుతాడు ఏంటనేది కూడా హాట్ టాపిక్గా మారింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.